అమ్మాయి బతుకుండేది. ఆ అమ్మాయి ఈ రోజు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుండేది, కానీ అది చేయలేదు. మరియమ్మ ఒక మహిళని ఏ రకంగా లాకప్ లో హత్య చేశారో మనందరికీ తెలుసు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులు కొద్దిగా సైడ్ ఇవ్వండి దయచేసి. అందరూ కూడా వెహికల్ కి సైడ్ ఇవ్వండి, వెహికల్ కి సైడ్ ఇవ్వండి, అందరూ వెహికల్ కి సైడ్ ఇవ్వండి. జిల్లా అధ్యక్షులకు మాత్రమే ఈ ఫ్రంట్ రో ఎవరైనా ఉంటే దయచేసి జిల్లా అధ్యక్షులు మాత్రమే కూర్చుండండి. జిల్లా అధ్యక్షులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఈ వేదికపైకి దగ్గర రావాలి. మీకు వేసినటువంటి సీట్లలో మీరు ఆశీర్లు కావాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు గరకపాటి మోహన్ రావు గారు వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. కొద్దిగా సైడ్ ఇవ్వాలి. అందరూ రాష్ట్ర అధ్యక్షులు గారిని వేదికపైకి ఆహ్వానించాల్సిందిగా అక్కడున్న కార్యకర్తలందరినీ కూడా కోరుతున్నాం. కొద్దిగా సైడ్ ఇవ్వండి అందరూ రాష్ట్ర అధ్యక్షులు గారికి. రాష్ట్ర అధ్యక్షులు గారికి సైడ్ ఇవ్వండి. భారత్ మాతా की, భారత్ మాతా की, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత్ మాతా की. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, గరకపాటి మోహన్ రావు గారు వేదికపైకి వచ్చారు. ఈ రోజు బడుగు వర్గాల ఆత్మగౌరవ పౌరసభ పెద్ద ఎత్తున విజయవంతం కాబోతుంది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా అందరూ కూడా వాళ్లకు కేటాయించినటువంటి సీట్లలో ఉండండి, లేదా ప్రశాంతంగా నిల్చుండి మన యొక్క నాయకులు ఇచ్చే ఉపన్యాసాలను విని మనం మన గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మోసాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ప్రోటోకాల్ పాటిస్తూ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ మన సీట్లలో మనం ఆశీనులు కావాలి. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించే వాళ్ళకందరికీ కూడా సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పూర్తిగా కొనకైతే బాగుంటుంది. ఇప్పుడు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుప్పు భాష గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రులు విజయరామరావు గారు పెద్దలు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కూడా సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ भारत माता की, भारत माता की, भारत माता की. ఈనాటి బడుగుల ఆత్మగౌరవ పౌర సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణక్క గారికి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇంద్రసేనన్న గారికి, స్వామి గౌడన్న గారికి, ఏ చంద్రశేఖర్ అన్న గారికి, విజయరామారావు గారికి,
వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పోరు సభకు వేలాదిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఆత్మీయ బంధువులకు అందరికీ ఈ యొక్క బడుగుల ఆత్మ గౌరవ పోరు యాత్ర సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇచ్చే మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి కేసీఆర్ నియంతృత్వ పాలనకు శమర గీతం పాడాల్సిందిగా అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చేపడుతున్నటువంటి పోరు ఏదైతున్నదో ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి మద్దతుగా తెలుపడానికి విచ్చేసినటువంటి మీ అందరికి మరొకసారి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ శాఖ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ రాజకీయం జరిగినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా దళితుల చుట్టూ జరుగుతున్నటువంటి సంఘర్షణలు ఏవైతున్నాయో అవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పెనుమార్పులు జరిగినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. గత 7 సంవత్సరాల కాలంలో ఎన్నడూ గుర్తుకు రానటువంటి దళితులు ఈరోజు కేసీఆర్ కు కొత్తగా గుర్తొస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో దళితులు పట్టించుకునేటువంటి సంగతి, గతంలో అనేక సార్లు దళితులను మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ అనేక సార్లు ఏ ఎలక్షన్లు వచ్చినా దళితులు ముఖ్యమంత్రిని చేస్తా, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా, ఈ రాష్ట్రంలో ఏ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తారని చెప్పి కేజీ 2 పీజీ విద్య అని చెప్పి అనేక హామీలు యొక్క దళితులకు ఇచ్చినటువంటి సంగతి ఎలక్షన్ల వరకు పరిమితి. దాని తర్వాత దళితులను ఎక్కడ యాద్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నటువంటి సంగతి మనందరం చూస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న హుజూరాబాద్ సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 45,000 ఓట్లు ఏవైతున్నాయో ఆ 45,000 ఓట్లు టీఆర్ఎస్ పడాలంటే ఈ యొక్క దళితులకు మరొక కొత్త డ్రామా వేయాలని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం చూస్తుందని చెప్పేసి మనం ఒక్కసారి కేసీఆర్ కు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సభా వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దళిత ఎంపవర్మెంట్ పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు అందరికీ 10 లక్షలు ఇస్తానని చెప్పేసి హుజూరాబాద్ నుంచి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా చూస్తా ఉన్నది. ఈరోజు వారు చెప్పినటువంటి 10 లక్షల సంబంధించినటువంటి దళిత సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూనే మీరు చేస్తున్నటువంటి కళ్ళు కబుర్లు మాటలు ఏవైతున్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని నమ్మే స్థితిలో లేదు కేసీఆర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, గతంలో తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం దళితులను చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు వరకు దళితులను మోసం చేస్తున్నటువంటి సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, గిరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఎవరు కారకులు అంటే ఈ రోజు కేసీఆర్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మొన్నటికి మొన్న మరియమ్మ చనిపోయిన తర్వాత ఎన్నడూ 7 సంవత్సరాల నుంచి అనేక సాగుల కార్యక్రమం కేసీఆర్ ఇక్కడ స్పందించలేదు. హుజూరాబాద్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరిన తర్వాత వారు ఆడుతున్నటువంటి నాటకాలు, వారు చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాలు ఏవైతున్నాయో మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. 10 లక్షల రూపాయలు దళితుల పేరు మీద మీరు ఆడుతున్న నాటకాలు ఏవైతున్నాయో అయ్యా కేసీఆర్ గారు, మేము ఈ యొక్క దళిత సమాజం నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు ఏర్పాటు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో, మీరు ప్రారంభిస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా గుర్తిస్తా ఉన్నది. మీరు ఎలక్షన్ దృష్టినే ఈ రోజు హుజూరాబాద్ నుంచి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. మీరు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే ఈ దళితుల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఈ దళితుల మీద మీరు వాళ్ళంతా బాగుపడాలని కోరిక ఏదైతున్నదో మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభిస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో హుజూరాబాద్ నుంచి స్టార్ట్ చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో కనీసం ఒక మండలానికి ఒక్కొక్కరినైనా మేము సెలెక్ట్ చేయండి అని చెప్పేసి మేము ఎస్సీ మోర్చా నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత
మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి దళిత బంధు ఏదైతే ఉన్నదో హుజూరాబాద్ కి పరిమితం అవుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా గుర్తిస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి దళిత సమాజానికి దాదాపు 20,000 కుటుంబాల పైన మీరు ఇస్తున్నటువంటి దళిత బంధు ఏదైతే ఉన్నదో నిజంగా ఇస్తారా? ఇస్తే ఏ రకంగా ఇస్తారు, ఏ రకంగా ప్రారంభిస్తారు, ఏ రకంగా మీరు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారో అదొకసారి ఈ యొక్క దళిత సమాజం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ప్రతిసారి ఎలక్షన్ టైం వచ్చినప్పుడల్లా దళితులను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రాబోయే రోజుల్లో మనం చివరి గీతం పాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా దళితులను మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ ఏదైతే ఉన్నదో వారు కొంత వారు పోసుకున్నట్టు ఈరోజు సందర్భం తెలుస్తా ఉన్నది. ఏ కాన్ఫరెన్స్ పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం బడుగు బలైన వర్గాలకు సంబంధించిన సమాజం అడుగుతా ఉన్నది. అయ్యా ఎమ్మెల్యే గారు, హుజూరాబాద్ లో వచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో మా దగ్గరికి రావాలంటే మీ అందరూ రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ ఇండ్లను ముట్టడించే సందర్భం వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మనం ఇక్కడ నుండి ఒక కార్యక్రమం విజయవంతం చేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. వేదిక పైన చాలా మంది జాతీయ నాయకులు పెద్దలు చాలా మంది ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటిది అన్నిలా భావించద్దు. అందరం కూడా ఒక్కొక్క నిమిషమే మాట్లాడాలి. మనకు 1 గంట వరకే మైక్ పర్మిషన్ ఉన్నది. ఆ విషయం కూడా మనం గమనించాలి. కాబట్టి చాలా మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలభాస్కర్ గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయన్న గారు, లక్ష్మణన్న గారు, దయచేసి సన్మానాల కోసం ఎవరిని కూడా వేదికపైకి రానియద్దు. ఇది సన్మానాల కార్యక్రమం కాదు, పోరు చేసే సభ, ఇది కొట్లాడే సభ. మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇక్కడ విచ్చేసిన బడుగుల ఆత్మగౌరవ పౌర సభకు దీక్షకు విచ్చేసిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 ఏళ్లలో ఈ బడుగుల జీవితాలు బాగుపడతాయి అనుకుంటే బడుగులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణితివేతకు గురి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్ర అణితివేతకి పెద్దలు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారిని వేదిక పైకి వచ్చేసి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నారు. లంకల దీపక్ రెడ్డి గారు కూడా వేదిక పైన కూర్చోవలసిందిగా. బీసీల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో బీసీలకు జనాభాలో అయితే 50% మంది బీసీలు ఉన్నారో తీవ్రంగా అణిచివేస్తున్నారు. బడ్జెట్ల విధంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లలో 33 రిజర్వేషన్ ఉంటే ఇవాళ దుబ్బాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రఘునందన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక సంస్థల గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే దాన్ని 10% మేరకు తగ్గించి రాజకీయంగా బీసీలను ఎదగకుండా చేస్తున్నారు. అదేవిధంగా బీసీకి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు పాలక మండళ్లు లేవు. 2018లో నిధులు ఇచ్చింది కానీ 2018 తర్వాత ఎలక్షన్ల ముందు బీసీల ఓట్ల కోసం నిధులు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు గత 3 ఏళ్ల నుండి బీసీ కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ నిధులు లేవు, పాలక మండలాలు లేవు. నిర్వీర్యం చేసిన పరిస్థితులు మనం ఇక తెలంగాణలో చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎస్టీ ఎస్సీలకు భూములు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. ఇవాళ భూములున్న కొద్దిగా గొప్ప భూములను
మొత్తం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీల భూములను దాదాపుగా డెవలప్మెంట్ పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద బీసీల భూములను మొత్తం కొల్లగొట్టే ప్రయత్నం ఈ తెలంగాణలో జరుగుతున్నది. బీసీలకు ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు 2000 కోట్లు కేటాయించిండు 2 సార్లు. కానీ విచిత్రం ఏంటంటే 7 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి. చాకలి మంగలి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 250 కోట్లు చెప్పిండు. వాళ్ళకు కూడా 10 కోట్లు కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. వాగ్దానాలేమో ఆకాశాన్ని అడుగుతున్నాయి, నిధులు ఏమో కేటాయింపులు మాత్రం అసలు ఆ జీతాలకు కూడా సరిపోయలేనటువంటి విధంగా బీసీలకి ఇవాళ నిధులు కేటాయిస్తున్నారు. బడ్జెట్ 5000 కోట్లు కేటాయిస్తే దాదాపుగా 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఇలా తెలంగాణలో బీసీలకు గొర్రెలు బర్రెలకే పరిమితం చేస్తున్నారు. ఆ గొర్రెలు బర్రెలు కూడా ఎంత మోసం జరుగుతుందంటే ఇది ఒక పెద్ద స్కామ్ లాగా తయారైంది. అలా బర్రెలు గొర్రెల స్కీమ్ ఓబీసీ శాఖ పెద్ద ఎత్తున గొల్ల కాపల మీద ఉద్యమించింది. వారికి నేరుగా అయితే రైతు బంధు ఎట్లయితే పథకం నేరుగా వాళ్ళ అకౌంట్లకు అమౌంట్ జమ అవుతున్నాయో మన గొల్లకున్న సోదరులకు కూడా వారి వారి అకౌంట్ల ఇవాళ నిధులు జమ అయితే ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా తెలంగాణ ప్రాంత పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళే స్వయంగా గొడ్లు కొనుక్కునే అవకాశం వాళ్ళకి కల్పించాలి. నేరుగా వారి అకౌంట్లలో ఆ నిధులు జమ చేయాలని మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆత్మగౌరవ భవనాల పేరిట మొత్తం పేరేమో ఆత్మగౌరవం పెట్టిండు, మొత్తానికి బీసీలకు ఆత్మగౌరవం లేకుండా చేసిండు. ఇవ్వాలని కూడా భూములు కేటాయించిన తప్పించి వాటికి డిమార్కేషన్ లేదు, ఎవరి భూమి ఎక్కడుందో కూడా తెలియలేని పరిస్థితి అలా మన ముందున్నది. ఇటువంటి అనేక పరిస్థితులు ఇలా బీసీలు తెలంగాణలో ఎట్లయితే గోసపడుతుందో ఆ గోసలకు వ్యతిరేకంగా ఓబీసీ శాఖ మీ అందరి సహకారంతో పోరాటం చేస్తారని వేదిక మీద అనేక పెద్దలు అనుకున్నారు. కాబట్టి వారు మనం మార్గదర్శనం చేస్తారు. కాబట్టి మళ్ళీసారి మనం చర్చించుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భాస్కర్ గారికి ధన్యవాదాలు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ పౌర సభ సందర్భంగా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందరికి కూడా కండువాలు చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు, కండువాలు అన్ని కూడా ఏడ్చుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమయం కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా 2 నిమిషాలే మాట్లాడతారు. ఈరోజు బడుగుల ఆత్మగౌరవ పోరు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన సభకు వచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క పోరులో పాల్గొంటున్న అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు బడుగుల ఆత్మగౌరవ పోరు అనేది ఏదైతే నేర్చుకున్నామో చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బడుగుల ఆత్మగౌరవమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు వంచే ప్రోగ్రాం చేస్తున్న కేసీఆర్ ను ఈరోజు మనం అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవం పోరాటం ఎందుకంటే ఈరోజు ఆయన చేస్తున్న రాజకీయం, ఈరోజు
ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క పేదవాడు కూడా ఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ డబ్బులతోని పూర్తిగా ఓట్లన్నీ కూడా కొనుక్కుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ యొక్క ఆత్మగౌరవాన్ని, మనకు సర్పంచ్ నిలబడడానికి కూడా అవకాశం లేని విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు తయారైంది. కాబట్టి అది కూడా ప్రజలందరిది కూడా ఆత్మగౌరవ పౌరం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు బడుగుల ఆత్మగౌరవం గురించి ఒక్కసారి మాట్లాడాలంటే, నిన్న మొన్న చేసిన దళిత బంధు, అదేవిధంగా గొడ్ల కుటుంబ వాళ్లకు ఇస్తున్న గొర్రెల పంపిణీ గురించి ఒక్కసారి మనకు ఉదాహరణకు హుజురాబాద్ ఎన్నికల్లో జరుగుతున్న విషయాలను చూస్తే, ఎప్పుడైతే కేసీఆర్ గారు దళిత బంధు అనే ప్రోగ్రాం పెట్టి మీకు అందరికి కూడా 10 లక్షల రూపాయలు మీకు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాడో, తర్వాత గతంలో గొర్రెల పంపిణీ ఆపేసి ఈరోజు గొర్రెల పంపిణీ ప్రారంభం చేసిండ్రో మనం అందరం చూస్తా ఉన్నాం. నిన్న మనం చూస్తా ఉన్నాం, హుజురాబాద్ లో ఎవరైతే దళితులకు మాకు 10 లక్షల రూపాయల కుటుంబానికి వస్తాయని చెప్పేసి విశ్వసించే కుటుంబాలన్నీ కూడా అక్కడ ఉన్న రిజైన్ చేసిన రాజేందర్ కు, ఈటెల రాజేందర్ కు, అన్న మీరు రాజీనామా చేసినందుకు ఈరోజు మాకు 10 లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ఆయనకు పాదాలకు పాలాభిషేకం చేస్తున్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గొర్రెల కాపర్ల గురించి ఈరోజు వాళ్ళు ఏదైతే ఈరోజు ఈటెల రాజేందర్ చేసిన రాజీనామాతో గతంలో చాలా పెండింగ్ లో ఉన్న గొర్రెల స్కీమ్లు అన్ని కూడా ఈరోజు గొర్రెలు ఇస్తున్న స్కీము, అదేవిధంగా గొర్రె కాపరులను బయటికి తీసుకుపోయి ఇదివరకు ఆ యొక్క గొర్రెలు కొనుగోలు చేసే ఎవరైతే గొర్రెల కాపరులు ఉన్నారో వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారో విషయాలు కూడా అదంతా కూడా వచ్చి మళ్ళా రాజేందర్ గారికి పోరు పెట్టుకుంటున్న రీతి కూడా మనం అందరం కూడా చూస్తున్న విషయాలను కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎన్ని మాట్లాడినా సరే ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి, ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మనకు పూర్తిగా దళితుల పట్ల టోటల్ గా మొదటి నుండి వివక్ష ఉన్నది అనడానికి ఈరోజు మనకు పూర్తిగా నిదర్శనం ఉన్నది. ఆ దాంట్లో భాగంగానే మొదలు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పేసి మోసం చేసినాడు. ఆ తర్వాత ఏదైతే ప్రతి కుటుంబానికి, దళిత కుటుంబానికి, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఈరోజు 3 ఎకరాల భూమి ఇచ్చింటే ఇప్పటి వరకు ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల వర్త అయ్యే భూమి ఆ రోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఆత్మ గౌరవంగా బతికే విషయం చేయడానికి అవకాశం ఉండే, కానీ అది జరగలేదు. ఈరోజు 3 ఎకరాల భూమి ముంచేసి పడేసేసాడు. కానీ నేను ఎందుకంటే టైం లేదు కాబట్టి 2 నిమిషాలు మాట్లాడమన్నారు. కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే మనకు కేసీఆర్ అనేటోడు ఈరోజు ఎన్నికల కొరకు మాత్రమే బాటంగా చెప్పేసి, అవును ఈ యొక్క దళిత బంధు స్కీము ఎన్నికల కొరకు మాత్రమే నేను చేసినాను, నేనేం సన్యాసుల పాట దాని కొరకే చేసిన అని చెప్పేసి బాటంగా మాట్లాడడం విషయము ఈరోజు మనం అందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎన్నికల కొరకు ప్రభుత్వం యొక్క పైసలు ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి జాగాలో ఉన్న వ్యక్తి ఏదైతే చెప్తాడో మనం ఈరోజు ఆయన మీద కేసు ఫైల్ చేసేసి ఆయనను అనర్హతగా పాటించవలసిన, అనర్హత కింద వేటు వేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం రఘునందన్ గారు అడ్వకేట్ కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నికల కొరకే, ఓట్ల కొరకే ఖర్చు పెడుతున్నాను అని చెప్పేసి చెప్పిన రికార్డుని చెప్పి ఆయన మీద తప్పకుండా కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను రఘునందన్ గారితో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన దళితుల పట్ల వివక్ష ఉన్నది అని చెప్పేసి అనడానికి నేను మొన్న ఒకసారి చెప్పినా, మళ్ళొకసారి మీరు అందరు లేరు కాబట్టి ఎందుకు వివక్ష ఉన్నది అని అనడానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా వచ్చినప్పుడు గోల్రవాడి కాలు పట్టిండు. కానీ మొన్న రాష్ట్రపతి, ఇప్పుడున్న రాష్ట్రపతి గారు వస్తే మాత్రం చేయగలిపిండు. ఈరోజు దళితుల పట్ల ఉన్న వివక్ష ఆ ఒక్క ఉదాహరణగా చాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఆయన వివక్ష, ఆయన యొక్క గప్పాలు కొట్టే విషయాలు ఎట్లా ఉంటాయి అనేదానికి
నేను ఒక ఉదాహరణ చెప్తా. గతంలో ఇది 3 ఎకరాల భూమి కానీ లేకపోతే దళితులను ముఖ్యమంత్రి చేస్తా అనేది కేవలము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో దళితులను ఆకర్షించడానికి మాత్రమే చేసిందనడానికి నిదర్శనము. ఒకటే ఒక నిదర్శనం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అంతా లొల్లి చేస్తారు, నన్ను మాట్లాడేది వినబడదు. దయచేసి మిత్రులకందరికీ మీరు ఇట్లా గడబడి చేసుకుంటే నేను చెప్పేది వినబడదు. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా, మా దయచేసి సైలెంట్ ఉండండి. దళితులను మోసం చేసిన విషయము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. 14 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నేను కూడా 12 సంవత్సరాలు ఆ ఉద్యమంలో ఉన్నా. అదృష్టమో దురదృష్టమో ఆ రోజు జరుగుతున్న దురదృష్టమో ఆ రోజు జరిగిన 12 సంవత్సరాల ఉద్యమంలో ఆయన జరిపే అన్ని సెషన్లలో నేను పాల్గొన్నా. ముఖ్యంగా సాయంత్రం సెషన్లలో అన్ని రోజులు కూడా 12 సంవత్సరాలు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఆ సాయంత్రం సెషన్లలో నేను కూడా పాల్గొన్నా. ఒక రోజు ఏం జరిగింది అంటే, నేను ఒక 10 నిమిషాలు లేట్ వచ్చిన. సెషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను 10 నిమిషాలు లేట్ వచ్చేస్తే అప్పటికే 2 రౌండ్లు అయిపోయినాయి. 3వ రౌండ్కు నేను పోయినా. పోగానే డాక్టర్ సాబ్ రండి కూర్చోండి, మీరు లేట్ వచ్చేసారు, మేము ఒక ప్రపోజల్ చేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఏం చెప్పిందా అంటే కూర్చోవన్నాక నేను కూర్చోగానే నాకు కూడా గ్లాస్ పెట్టేసిండు. అప్పుడు ఏం జరిగిందంటే, డాక్టర్ సాబ్ నీ దిక్కెళ్ళి ఈ మధుసూదన్ చారి అనే అతను నాకు మొదటికెళ్ళి నాతో పనిచేసిండు, దయచేసి నాకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి నన్ను అడిగిండు. నేనంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మనది ఏమి ఊరు లేకపోయా పీరు లేకపోయా, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నేను ఎట్లా ఇస్తా అని చెప్పేసి నేను ఒక విస్మయంలో మాట్లాడితే, డాక్టర్ సాబ్ నీకు తెలియదా ఇది అందరం ఇప్పుడు మొత్తం అందరం అనుకున్నాం నీవే రేపటి ముఖ్యమంత్రి కాబట్టి నా దిక్కెళ్ళి ఈయనకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వాలి అన్నట్టు. సరే అన్నకాడికి బాగానే ఉంది. అన్నకాడికి బాగుంటే దాంట్లో మధుసూదన్ చారి నేనే అడగాలి, నానే దిక్కెళ్ళి నువ్వు కూడా లేచి అడగన్నాడు. అయితే పాపం ఆయన నవ్వుకుంటా నెత్తి కిందికేసండి. కిందికేస్తే ఆయన ఎస్వంటి తిట్టిండంటే, ఏయ్ మధుసూదన్ చారి పనులు ఇస్తున్నాయండి, లేచి ఆయన నువ్వు మొక్కి అడుగు అంటే పాపం ఆయన లేచి సైలెంట్ గా నా దగ్గర ముఖం పెట్టి నాకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇవ్వాలి సార్ అని అడిగిండు. ఇగో గిట్లా ఆ రోజు ఎందుకు చెప్పిండంటే, అక్కడ ఉన్న ముఖ్యస్తులను అందరినీ కూడా మభ్యపెట్టాలని. అక్కడ మభ్యపెడితే మొత్తం దళితులకు అందరికి కూడా ఎరుకైతుంది అని చెప్పేసి ఆ విధంగా మనల్ని మోసం చేసిన పరిస్థితిని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దళితులకు మనకు ఆయన ఏం చేయడు, ఖచ్చితంగా మోసమే. ఏది చేసినా మోసమే, ఏది చెప్పినా మోసమే. ఆయనకు వివక్ష ఉంది కాబట్టి ఆ రకంగా మాట్లాడినాడు. నేను ఒక్కటే సెకండ్ చెప్పేసి బంద్ చేస్తా. ఇంకో ఎగ్జాంపుల్ ఉన్నది. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే లేటెస్ట్ గా ఇక్కడ మెదక్ లో కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నది. కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న కలెక్టర్, ఆయన పేరు రెడ్డి, వెంకటరామరెడ్డి పోయి సత్తుమంటే కాళ్ళు మొక్కిండు. అంతకు మొదలు కొంతమంది లైన్లో పెట్టిండు మొక్కనీకి. వాళ్ళంతా మొక్కంగానే పాపం కలెక్టర్ అరే నేను మొక్కకపోతే బాగుండేదేమని చెప్పేసి వాడు కూడా మొక్కేసింది. ఈ మొక్కే దాంట్లో ఒక మతలబ్ ఉన్నది. ఎందుకంటే గతంలో ఆయన చాలా మంది కాళ్ళు మొక్కిండు, ఆ కసి తీసుకుంటున్నాడు ఇప్పుడు. నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊళ్ళో వికారాబాద్లో వ్యవసాయం ఉన్నది. నాకు మల్లన్న అనే పిల్లగాడు నా వ్యవసాయం అంతా చూస్తున్న క్రమం లోపల ఒక రోజు ఆయన కేంద్రంలో మంత్రి అయిండు, నేను ఇక్కడ రాష్ట్రంలో మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చాలా గ్యాప్ వచ్చింది నా వ్యవసాయం చూసుకోక అని చెప్పేసి నేను వ్యవసాయం కాడికి పోయినప్పటి సంది నవ్వుతున్నాడు ఈ పిల్లాడు మా మల్లన్న. ఏ మల్లన్న ఎన్నడలేంది ఇట్లా నవ్వుతున్నావు అని అడిగిన. సార్ ఇట్లా కేసీఆర్ కేంద్ర మంత్రి అయిపోయిండు, కేంద్ర మంత్రి అయితే నీవెందుకు నవ్వుతున్నావు అన్నాడు. లేదు సార్ నవ్వుతున్నానని. ఎందుకో చెప్పరాదు అంటే, సార్ కేసీఆర్ గారు మనం ఇలా వండబెట్టి మీరు వెళ్ళిపోతుండ్రి, నాకు ఒక 10 సార్లు కాళ్ళు మొక్కింది సార్ నాయి.
మా మల్లన్న గారి కాళ్ళు మొక్కి ఆ రోజు అనేక సందర్భాలలో మా ఫామ్ హౌస్ లో పండుకొని లేచుకొని మేము అంత వెళ్ళిపోతుంటున్నా ఆయన ఒక్కడు పండుకొని ఈ మల్లన్న గారి కాళ్ళు మొక్కుతుండేవాడు. ఇట్లా అనేక మంది ఉద్యమ టైం లోపల అనేక మంది కాళ్ళు మొక్కిళ్ళు, సందర్భము అసందర్భము. పక్కకున్నోడిని ఏదైనా విషయం చెప్పి కూడా మా రఘుకు బాగా తెలుస్తుంది, డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. ఏదన్నా విషయం చెప్తే పక్కకున్నోడిని కాళ్ళు వెంటనే మొక్కుతాడు, ఈ కాళ్ళు మొక్కుతా అది ఎట్లా కానీ ఈ రకంగా మొక్కి కసిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయినాక ఎవడెవడు నా కాళ్ళు మొక్కుతాడు అనే దాంట్లో కసి తీసుకునే దాంట్లో కాళ్ళు మొక్కుతున్నాడు. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఇది ఏదైతే ఈరోజు దళిత పోరు పెట్టినామో ఈ యొక్క మనకు ఈ 12 ఎకరాల 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారో 10 లక్షల రూపాయలు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే 7 సంవత్సరాల నుండి మనకు వచ్చే బడ్జెట్ లోపల వచ్చే భాగం ఏదైతే ఉన్నదో ప్రతి సంవత్సరము 1,00,000 కోట్లు పెడితే 18,000 కోట్లు దళితులకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. 7 సంవత్సరాలు ఇంటూ 18,000 కోట్లు అంటే 1,26,000 కోట్లు మనకు రావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో 60 కోట్లేమో ఖర్చు పెట్టినామన్నారు. ఆ 60 కోట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టినో సంగతి తెలియదు, కానీ మాకైతే పెట్టలేదు అనేది అందరికీ తెలిసాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు 10 లక్షలు ఇచ్చిన 20 లక్షలు ఇచ్చిన ఈరోజు అందరు కూడా తీసుకోవడానికి తయారున్నారు. ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగంలో మాకు రావాల్సిన వాటా మాకు వస్తున్నదని చెప్పేసి సంతోషపడుతున్నారు. కానీ ఏదో కేసీఆర్ మాకు పుణ్యానికి ఉట్టి పుణ్యానికి ఇచ్చింది అనేది మాత్రం కాదు. దానికంటే మించి నేను మళ్ళొక్కసారి ఒక్కటి గుర్తు చేస్తున్నాను, ముగించుకుంటా. ఒకటి ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పోటీ చేసే పరిస్థితి లేకుండా చేస్తున్న ఈ కేసీఆర్ ను, గవర్నమెంట్ పైసలతోని ఓట్లు ఉంటున్న ఈ కేసీఆర్ ను ఇది బంద్ చేయాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ఆయనను ఖచ్చితంగా ఇది ఓట్లు కొనే ప్రోగ్రామ్ ను బంద్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మీకు అందరికి కూడా పెద్దలకు అందరికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. సౌండ్ సిస్టమ్ ఆర్కే రాజు గారు ఒకసారి సౌండ్ చెకప్ చేయండి, కొద్దిగా సౌండ్ బాగా వస్తలేదు రాజు గారు. తర్వాత ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీమతి డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బడుగుల ఆత్మ గౌరవ పోరుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు, అదేవిధంగా జాతీయ ఓబీసీ చైర్మన్ అయినటువంటి మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు, స్వామి గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రి విజయరామారావు గారు, శాసనసభ్యులు రఘునందన్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, మరి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి
అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, అందరికీ మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బడుగుల ఆత్మ గౌరవ పోరు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం. దురదృష్టం ఏంటంటే ఈరోజు బడుగులు కూడా తమ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో రావడం సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కేవలం తమ కుటుంబం కోసమని భావిస్తూ ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల కోసమే పథకాలను ప్రవేశపెడుతూ పదే పదే ప్రజలను మోసగిస్తున్నటువంటి తీరును మనం అందరం కూడా ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దళితులకు ఇస్తా అన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు దళితులకు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏంది, వాళ్ళకంతా కూడా ఈ వచ్చేటటువంటి 5 ఏళ్లలో దాదాపు 12,000 చొప్పున సంవత్సరానికి 12,000 కోట్ల చొప్పున 60,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 7 ఏళ్ల దినమైంది. 7 ఏళ్ల దినంలో కనీసం 10,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదంటే ఆయనకు దళితుల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో ఒకసారి మనం అందరం గుర్తుంచుకోవాలి. దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళితులకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ పోయినాయి? దళితులకు ఈరోజు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఇస్తాని మోసం చేసి ఈరోజు KG2 PG లేదు, ఎలాంటి రకమైన ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. అన్ని రకాలుగా కూడా ఈరోజు మోసం చేస్తూ పోతున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు అడుగడుగునా కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడుగడుగునా కూడా ఆయన ఎండగొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులకు 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి పక్కకు పోయి, ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని అది లేకపోయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఆశ చూపించి అది లేకపోయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనటువంటి మోసాలు చేసిండు. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు అడ్రస్ లేకుండా పోయి. మరి ఈరోజు కొత్తగా దళితుల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ముఖ్యమంత్రికి? హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది కాబట్టి. హుజూరాబాద్ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కు చెమటలు పట్టిస్తా ఉంది కాబట్టి ఈ రోజు దళితులకు రైతు బంధు గుర్తుకొచ్చింది ముఖ్యమంత్రి గారికి. ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు ముఖ్యమంత్రి గుర్తొచ్చింది. ఈ రోజు ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ఇటువంటి పథకాలు గాని, ఇటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి గాని, వారికి చేయాల్సిన మేలు గాని ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తొస్తుంటాయి. ఉప ఎన్నికలు అయిపోగానే మర్చిపోతుంటారు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఇక్కడ పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రోజు హైదరాబాద్ నగరం నీళ్ళ మునిగిపోతే ఎన్నికలు వచ్చినాయని చెప్పి 10,000 రూపాయలు ప్రకటించండి ప్రతి కుటుంబానికి. ఆ 10,000 రూపాయలు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ బీజేపీ పార్టీ ఆపిందని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చేసినటువంటి విషయం మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అంటే కేవలం ఎన్నికల కోసమే 10,000 రూపాయలు ప్రకటించండు. ఆయన ఏమన్నాడు? బీజేపీ పార్టీ ఎన్నికల్లో పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపిందన్నాడు. మరి ఎన్నికల తర్వాత 10,000 రూపాయలు ఏ ఒక్క ఇంటికైనా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిందని చెప్పి వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అలాంటిదే ఈ దళిత బంధు పథకం కూడా హుజూరాబాద్ ఎన్నిక కోసం మాత్రమే దళిత బంధు పథకం వచ్చింది. ఆయన స్వయంగా సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నేను సన్యాసిని కాదు, నేను రాజకీయం చేస్తున్నా, అవును హుజూరాబాద్ ఎన్నిక కోసమే నేను దళిత బంధు పెడుతున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఆ యొక్క ప్రగతి భవన్ నుంచి బయటికి తరిమి కొట్టాలా? ప్రభుత్వ ధనాన్ని ఎన్నికలకు వాడుకున్నటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు నిజంగా దళితుల మీదనే ప్రేమ ఉంటే, దళిత బంధు అయినటువంటి పథకం ద్వారా దళితులకు మేలు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని రాష్ట్రమంతా ఒకేసారి అమలు చేయి. కేవలం హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి, హుజూరాబాద్ లో గెలవని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిస్తారు. అక్కడ రాజేందర్ గారు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీని ఓడించబోతా ఉన్నటువంటి ఒక సమాచారంతో ఎన్ని సర్వేలు చేసినా
టిఆర్ఎస్ పార్టీ గెలవదని తెలిసినటువంటి ముఖ్యమంత్రి చివరి ఆయుధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిండు. అది కేవలం ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీ యొక్క గొప్పదనమే ఈ పథకం రావడం అనే విషయాన్ని దళిత బంధువులందరూ గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు దళిత బంధు పథకం వచ్చింది అంటే కేవలం బీజేపీ వల్లనే దళిత బంధు పథకం వచ్చింది రాష్ట్రంలో అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దళిత బంధు పథకాన్ని కేవలం ఒక హుజురాబాద్ కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ రోజు 18% జనాభా అంటే మనకున్నటువంటి జనాభా దాదాపు 1,72,00,000 కుటుంబాలు ఉన్నాయి మన తెలంగాణలో. 72 లక్షల కుటుంబాల్లో ఇంటికి నలుగురన్నా 18,000 కుటుంబాలు అయితే మరి 18,000 కుటుంబాలకు కుటుంబానికి 10 లక్షలన్నా 1,80,000 కోట్లు కావాలి. నిజంగా ముఖ్యమంత్రి నీ ఖజానా ఖాళీ అయింది. ఖజానా ఖాళీ అయి ప్రభుత్వానికి ఒప్పన్న ప్రభుత్వ భూములను అమ్ముకొని ప్రభుత్వ భూములు అమ్మి నీకు దిక్కు లేక ఖజానాలో గట్టి లేక హుజూరాబాద్ ఎన్నికల కోసమే మొన్న కోకాపేట ప్రాంతంలో భూములు అమ్మి నీకు కావాల్సిన వాళ్లకు నువ్వు హైప్ చేసుకోవడానికి భూముల రేట్లు పెంచుకొని కొందరికి లాభం చేకూర్చడానికి ఆ భూములు హరాజు చేసి 2,000 కోట్లు తెచ్చి ఆ 2,000 కోట్లు తెచ్చిన ఏం చెప్పిండు, ఇది దళితుల కోసమే ఖర్చు పెడతాడు. అంటే కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి మాత్రమే ఆ యొక్క భూమిని వేలం వేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి దుర్బుద్ధున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ప్రభుత్వ ధనాన్ని గతంలో రైతు బంధు పేరిట ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక పక్క బూత్ లో పోలింగ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ ధనాన్ని అకౌంట్లలో వేసి లబ్ధి పొందినటువంటి కేసీఆర్ కి ఈ యొక్క డబ్బు రుచి మరిగిండు. ఈ డబ్బు రుచి మరిగిన డబ్బుతోనే తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కొనగలుగుతున్నటువంటి ఒక ధీమాతోనే ఈ విధంగా పదే పదే మోసం చేసినటువంటి విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క కబంధ హస్తాల నుంచి ఈ యొక్క కేసీఆర్ యొక్క కబంధ హస్తాల నుంచి మనకు విముక్తి కలగాలంటే ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఈటల రాజేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నపం చేస్తా ఉన్నా. ప్రతి ఒక్క వర్గానికి మోసం చేస్తున్న ముఖ్యమంత్రికి ఆ ఎన్నికల్లో మన గెలిపే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మరి అదొక పునాది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది అడుగుతున్నది ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడుగుతున్నారు. అయ్యా దళిత బంధువులు అందరూ అడుగుతున్నారు, అయ్యా నువ్వు రాజీనామా చేయి, ఎమ్మెల్యే గారు నువ్వు రాజీనామా చేస్తే ఓటు వస్తుంది, ఓటు వస్తే మాకు దళిత బంధు వస్తుంది. అట్లా ముఖ్యమంత్రి గారు నీ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేసి నీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దళిత బంధు పథకాన్ని అనౌన్స్ చేయి, ఊరూరులో ప్రతి గ్రామంలో ప్రజలకు అందించు, అందరితో రాజీనామా చేయి, మళ్ళీ ఎలక్షన్ లో పోయి పుట్టుకుంటే. కానీ ఉప ఎన్నికల్లో నీకు గెలిచేటటువంటి దమ్ము లేక ప్రజల యొక్క తీర్పు వ్యతిరేకంగా ఉందని తెలిసినటువంటి నీవు ఇటువంటి చిల్లర వేషాలకు పాల్పడితే ఏమాత్రం ప్రజలు సహించని హుజూరాబాద్ దళిత సోదరులందరికీ కూడా నిన్న రాజేందర్ గారి వారికి పాలాభిషేకం చేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా దళిత సోదరులందరూ కూడా ఎంత కాలం నుంచో సేవ చేస్తున్నటువంటి వీళ్ళ రాజేందర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు అక్కడ అదన్నీ కూడా ఈ రోజు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి ఓడిపోతున్నటువంటి భయంతోనే దళిత బంధు పథకాన్ని ఇంతకుముందు చంద్రశేఖర్ గారు మాజీ మంత్రివర్యులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు చాలా స్పష్టం, ఎందుకంటే వాడు చాలా దగ్గర సంబంధం ఉంది కేసీఆర్ గారితో. ఎందుకంటే పగలు రాత్రి అందరూ వాళ్ళతో చాలా యాత్ర చేశారు కాబట్టి వారి విషయాలు చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం కొత్త విషయం మనకు చెప్తూనే ఉంటారు. ఇంకా అనేకం ఉన్నాయి, అవి చెప్పినాయి 1-2 ఎగ్జాంపుల్ మాత్రమే. మరి ఇటువంటి అనేకం ఉన్నాయి. ఏ విధంగా మోసం చేయడంలో ఎంత మునగాడో కేసీఆర్, మోసం చేయడంలో కేసీఆర్ ఎంత మునగాడు ఇంకెవరు లేరు. అబద్ధాలు ఆడడంలో ఆయన ఎంత పెద్ద మునగాడు ఈ దేశంలో ఎవరు లేరు. కాబట్టి అటువంటి మోసగాడిని ఓడించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. దళిత బంధువులారా, దళిత సోదరులారా, బడుగు బలహీన వర్గాల సోదరులారా, మన తెలంగాణను మనం కాపాడుకుందాం, మన ఆత్మ గౌరవాన్ని మనం రక్షించుకుందాం. మన తెలంగాణలో మన ప్రజలకు ప్రజాస్వామ్య పాలన అందించాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం. మనం అందరం ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకమైన పోరాటం చేద్దాం, ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. ప్రజాస్వామ్యంతో మనం ముందు మళ్ళీ ప్రజాస్వామ్యంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.
శ్రీరామ్, జై శ్రీరామ్. అరుణమ్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అరుణమ్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు విజయరామారావు గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ సభాధ్యక్షులు, సభ నిర్వహించే అధికారులు, భాషా గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, పెద్దలు లక్ష్మణ్ గారు, అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, గౌరవ ఇద్దరు శాసనసభ్యులు, మన సభా వేదికలంకించిన పెద్దలందరికీ, సభకు వచ్చేసిన ముఖ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నా వరకు వచ్చే వరకు అయితే ఒకటే నిమిషం చెప్తున్నారు సభా నిర్వాహకులు. ఈరోజు బడుగు వర్గాల బడుగుల ఆత్మ గౌరవ పోరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో, ఈ రాష్ట్ర ప్రజల, అందులో బడుగుల తెలంగాణ సమాజం యొక్క ఆత్మ గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గా అనేక నిర్ణయాల ద్వారా తెలంగాణ సమాజానికి, బడుగులకు, బీసీలకు, తెలంగాణ వాళ్ళందరూ కూడా మరి ఆయన మన ఆత్మ గౌరవాన్ని కించపరిచిన, నీరుగార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఆత్మ గౌరవ పోరుకు చాలా మంది ఉత్సాహంతో, అంకితభావంతో మరి తిరిగి రావడం, తరలి రావడం, ఇది చాలా అభినందించదగ్గ విషయం. అదే ఈ పోరు ఇది ఇంతటితో ఆగేటట్లేదు. ఇది ఎన్నికల వరకు, రాబోయే కాలంలో ఈ ఆత్మ గౌరవ పోరు ఎన్నికల పోరాట యుద్ధంగా మారే అవకాశాలు కల్పిస్తున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఎన్ని సందర్భాలలో ఎక్కడెక్కడ కేసీఆర్ గారు తెలంగాణ సమాజ ప్రజానీకం యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచిండో మనం అందరం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఎన్నికై చంద్రశేఖరరావు గారు మరి ఏ రాజ్యాంగం ద్వారా, ఏ భారత రాజ్యాంగం ద్వారా తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చిండు, ఆ రాజ్యాంగాన్ని భంగపరిచిండు. ఆ సందర్భాలను మనం అనేక సార్లు చూసినాము. రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక క్లాజులు, అంశాలలో ఒక రాజకీయ పార్టీ పక్షాన ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం మరి పార్టీ మార్పిడిని నిషేధిస్తుంది. పార్టీ మార్పిడి, శాసనసభ్యునిగా పార్టీ మారిస్తే ఆ పార్టీ మార్చిన శాసనసభ్యునికి శాసనసభ సభ్యత్వమా, లోక్సభ సభ్యత్వం కోల్పోతాడు. మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పాలి, సికింద్రాబాద్ లో ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, లేదా నిన్న మొన్న మరి ఇక్కడ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైంది, శాసనసభ్యులైతే మంత్రిగా. మరి ఆమె కేసీఆర్ మంత్రివర్గంలో అయితే అనేక సార్లు, అనేక సందర్భాలలో ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి మరి భంగం కలిగించే నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. మరి ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు ఎన్ని హామీలు ఇచ్చినారు? 3 ఎకరాల భూమి, పోడు భూమి పట్టా, లేదా ఇంటికో ఉద్యోగం,
దళిత ముఖ్యమంత్రి. నేను ఇవన్నీ కూడా రిపీట్ చేయను. ఇవన్నీ కూడా మరి హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని బడుగులను నమ్మించి భంగపాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చినటువంటి హామీల పరంపరలో నిన్న ఇవాళ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మరి హుజరాబాద్ శాసనసభ ఎన్నికల సందర్భంగా దళితులకు 10 లక్షల రూపాయలను ఇచ్చేందుకు నిర్ణయం చేసిండు. మరి ఈ నిర్ణయం చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు నమ్మేటట్లేరు. అది నమ్మించే విధంగా కనిపించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ను అనుమానిస్తున్నవి. అన్ని రాజకీయ పార్టీలే కావు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రముఖులు కూడా చాలా మంది అనుమానిస్తున్నారు. ఇది చంద్రశేఖరరావు గారు తీసుకున్నటువంటి ఈ దళిత సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయం నిజమేనా, అమలవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది మాతో మాట్లాడుతున్నారు. అది ఉత్తుతలే నమ్మించడానికే ఓట్ల కొరకు తీసుకున్న నిర్ణయం. మరి ఎట్లా తప్పించుకుంటాడే అంటే మళ్ళీ ఒక అనామకంతో తన పార్టీ సభ్యులతో హైకోర్టులో బిల్లు వేస్తాడు. బిల్లు ద్వారా స్టే తీసుకొస్తాడు. స్టే తీసుకొచ్చి మరి ఆ నిర్ణయం అమలు కాకుండా చేసి మరి నెపం ఎవరి మీద పెడతాడంటే ఇక బండి సంజయ్ గారి పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకెవరో మేము అమలు చేస్తామనుకున్న దళిత బంధు దీనికి అడ్డుపడ్డది కాబట్టి నేను చేయలేకపోతున్నా, నన్ను నమ్మండి, నాకు నిజంగా కోర్టు ఇంకెవరో అడ్డు రాకపోతే నేను చేసేవాడినని మళ్ళీ ఓటర్ మహాశయులను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ సందర్భంగా మేము అతనితో కొనసాగిన ఉద్యమకారులుగా, కేసీఆర్ అనుచరులుగా మరి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ ను, నువ్వు దళిత బంధును నిజాయితీగా నిబద్ధతతో అంకిత భావంతో తీసుకున్న నిర్ణయం అయితే ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో, ఒక హుజరాబాదేనా, ఒక కరీంనగరేనా, అలనాటి 10 జిల్లాల, ఈనాటి 33 జిల్లాలలో మరి మీరు ఎప్పుడు అమలు చేస్తారు? దీనికి ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలి. మరి రోడ్డు మ్యాప్ నిర్ధారణ జరగాలి. రోడ్డు మ్యాప్ ద్వారా మరి హుజరాబాద్, వికారాబాద్, గజ్వెల్, గన్పూర, కంటోన్మెంట్, ముషిరాబాద్ నియోజకవర్గాలలో మరి నీ దళిత బంధు ఎప్పుడు అమలు కాబోతుంది? మాకు ఒక టైం టేబుల్ దాన్ని నిర్ధారించాలి, ప్రకటించాలి. తద్వారా మరి నమ్మగలిగే ప్రణాళికగా, కార్యక్రమంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి హుజరాబాద్ ఎన్నికలలో దళితులను, దళితేతరులను, బీసీ వర్గాలను నమ్మించి మాయ చేసి బుట్టలు వేసుకొని గతంలో అధికారం పొందేందుకు అనేక హామీలు ఇస్తే ఈసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఉత్తుత హామీలు ఇచ్చే నమ్మించే కేసీఆర్ మాయ మాటలకు మోసపోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. విజయరామారావు గారికి ధన్యవాదాలు. అందరూ కొద్దిగా ప్రశాంతంగా వినాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మన సభ ముగుస్తుంది కాబట్టి అందరూ ప్రశాంతంగా అందరం కూడా ఒక్క దగ్గర నిల్చునేసి విందాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు బడుగుల ఆత్మగౌరవ పోరు కోసం మరి ఎస్టీ, ఎస్సీ అదేవిధంగా బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసిండో అవన్నీ కూడా ఎన్నికల తర్వాత మర్చిపోవడం జరిగింది. అరే సన్నాసి, నువ్వు మర్చిపోతే భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు భారతీయ జనతా పార్టీ రథసారథి
బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఓబీసీ మోర్చా, అదేవిధంగా ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా, అదేవిధంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి, అదేవిధంగా మన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సోదరులారా, నేనైతే ఇవాళ ఒకటి అనుకుంటుంటే, ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్న దాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతిరోజు ఈ ప్రభుత్వం దాడులతోటి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఫామ్ హౌస్ కా లేకుంటే ప్రగతి భవన్ కా పోదామనే నిర్ణయం చేయడం జరిగింది. కానీ రాష్ట్ర అధ్యక్షులు అలా చేస్తే బాగుండదు అన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం విరమించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, పోడు చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలోనే ఖచ్చితంగా పోడు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి జిల్లాకు పోయి కుర్చీ వేసుకొని ఆ సమస్యను పరిష్కారం చేసి అందరికీ పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలైన తర్వాత మళ్లీ ఎన్నికల్లో అదే మాట చెప్పి ఖచ్చితంగా పోటు చేసుకున్న దాదాలకు పట్టాలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఆ విషయాన్ని కూడా మర్చిపోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా పోడు చేసుకుంటున్న దాదాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏ పోరాటం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ మీకు పూర్తి మద్దతు ఇస్తుందని కూడా ఈ సందర్భంగా పోడు చేసుకున్న రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పోడు చేసుకున్న రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు 40-50 సంవత్సరాల నుంచి దున్నుకున్న పోరు భూములు ఏవైతే ఉన్నారో ఎవరైనా వస్తే మీరు తిరగబడండి, పోరాటాలు చేయండి, మీ పక్కన మేము మద్దతు ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆనాడే ఏదైతే పోరు చేసుకున్న భూములకు పట్టాలు ఎన్ని ఇవ్వాలో అవన్నీ కూడా సర్వేలు చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇవాళ పోరు చేసుకున్న రైతు సోదరులందరూ కూడా నష్టపోవడం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నీకంటే వయసులో చిన్నోడు, నీకంటే ముఖ్యమంత్రిలో తక్కువ రోజులు చేయడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే పోరు చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. కనీసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసినైనా బుద్ధి తెచ్చుకోమని కూడా ఈ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రజలే ఏమంటాడంటే, నేను మీరేదైనా సమస్య చెప్తే దాన్ని పరిష్కారం చేస్తా, మీరు ఉద్యోగాలు చేస్తే ఆ సమస్యను పరిష్కారం చేస్తానని ఈ మధ్య కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. అందుకోసమే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరూ కూడా పోరు చేసుకున్న దాదాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సోయి చేసుకొని పోరు వ్యవసాయం చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎస్సీలకు ఏదైతే
ఈటెల రాజేందర్ రాజీనామా చేయంగానే అక్కడ 30-40 వేలు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు రాకపోతే నేను ఓడిపోతానని భయపడి గతంలో ఏదైతే దళితులకు 3 ఎకరాలు ఇస్తానని నామం పెట్టి ఇవాళ దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా దళిత ప్రజల్ని కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఒక దళిత నాయకుడు అంటారు, ఏమంటాడు అంటే మేము 16 లక్షల భూములు దళితులకు ఇచ్చినామని చెప్తున్నారు. మీరు 16 లక్షలు ఇస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆ నాయకుడికి స్వయం బాబురావు ఆదివాసిగా నేను ఒక ఎంపీగా సవాల్ విసురుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అరే సన్యాసి, మీ ముఖ్యమంత్రికి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తప్పే, ఎందుకంటే అంత పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా అబద్ధాలే మాట్లాడుతాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అబద్ధాలు మాట్లాడమనే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి దళిత సోదరులందరూ కూడా మీరు ఏదైతే దళిత బంధు అంటున్నారో అది కేవలము మోసం చేయడానికే చేయడం జరుగుతుంది తప్ప మీకు న్యాయం చేయడానికి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను మన చంద్రశేఖర్ గారు అన్నట్టుగా నేను కూడా ఆయనతోటి ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి ఢిల్లీలో పోయినప్పుడు ఆయన భవనంలో పోయినప్పుడు ఏదైతే రాత్రి ఏం చేసిందంటే ఇక ఇట్లా తెలంగాణ రాదు, ఇక నేను రాజీనామా చేస్తేనే వస్తుంది అన్నాడు. మేము కూడా నిజంగానే రాజీనామా చేస్తాడేమో అని అనుకున్నాం. ఆ రాత్రి ఏం చేసిందంటే లెటర్ తయారు చేసిండు. లెటర్ తయారు చేసినాక ఆ లెటర్ ను ఆయన పిఎస్ ఏం చేసిందంటే 4 గంటలకు తీసుకుపోయి ఇది రాష్ట్రపతికి ఇచ్చిరా అంటాడు. అంటే 4 గంటలకు రాష్ట్రపతి కేసీఆర్ కోసం ఉంటాడా? అంటే కేవలం ఆనాడు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వచ్చినాయి. కాబట్టి తప్పనిసరిగా తిరగబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర యువకులందరూ కూడా జై తెలంగాణ అనేవాళ్ళు. ఈ రోజు బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఏదైతే యువకులు ఉన్నారో ఆ యువకులందరూ కూడా జై శ్రీరామ్ అంటున్నారు. కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆనాడు ఏదైతే యువకులు జై తెలంగాణ అన్నారో అదే నినాదంతో జై శ్రీరామ్ తోటి నిన్ను సీఎం కుర్చీ దించుతారని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా కదలాలో అందరం కూడా ఒకటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏ పార్టీకి లేదు, ఒక కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇంకా ఏ పార్టీకి లేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అది ప్రజలు కూడా నమ్ముతున్నారు. మేము ప్రతి గ్రామంలో పోయినప్పుడు ప్రతి ఒక్క యువత ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మనమందరం కూడా ఒకటే లక్ష్యం కోసం పనిచేయాలా. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి రాత్రి పగలు కష్టపడాలా. ఖచ్చితంగా కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా బీసీ సోదరులారా, మిమ్మల్ని ఒకసారి మీరు గమనించండి. బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోసం నేను 1000 కోట్లు ప్రతి సంవత్సరము ఖర్చు పెడతారని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా బీసీ సోదరులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. 1000 కోట్లు ప్రకటించడం జరిగింది. కానీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బీసీ సోదరులను మోసం చేయడం జరిగింది. అదే రకంగా సంచారం జాతి ఒకటి ఇంకోటి ఉంటది. ఏదైతే బీసీ తెగలు వాళ్ళ కోసం కూడా 1000 కోట్లు ఖర్చు చేస్తారని చెప్పడం జరిగింది. వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అందరినీ మోసం చేసి ఒక కొడుకును, కోడలను, అల్లుడిని, ఇంకో అల్లుడిని అందరినీ బాగు చేయాలనే ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచన బంద్ కావాలంటే
భారతీయ యువకులంతా, భారతీయ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికులుగా భారతీయ జనతా పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ దేశాన్ని ఏదైతే సైనికులు ఏ విధంగా అయితే కాపాడుతున్నారో అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత ఉన్నది. కాబట్టి భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రం ఆగంగాక ముందే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నది అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరికీ ఒక విషయం చెప్తున్నా, ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే ఎన్నికల లాగానే 50,000 నోటిఫికేషన్ వస్తుందని చెప్తాడు. అది ఎయ్యడు. యువకులందరినీ కూడా మోసం చేస్తాడు. ఏదైతే దుబ్బాక ఎన్నికలు రాగానే 50,000 నోటిఫికేషన్ ఉద్యోగులు భర్తీ చేస్తారని అబద్ధం మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ అనుకున్నారు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి సోయ వచ్చింది. ఏదైతే యువకులందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన యువకులకు న్యాయం జరుగుతుందేమో అని అనుకున్నారు. కానీ అది కూడా దుబ్బాక ఎన్నికల తర్వాత, ఓడిపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ కూడా వేయలేదు. దుబ్బాక అయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో కూడా 50,000 మళ్ళా మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కూడా 50,000 ఆ నోటి నుంచి వెళ్ళింది. మళ్ళీ నాగార్జున సాగర్ లో కూడా అదే వెళ్ళింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ ను చూసి ఈ పిట్టల ద్వారా భయపడడం జరుగుతుంది. అందుకోసమే పిట్టల ద్వారా మరొక కథాలి మళ్ళీ 50,000 ఇస్తారని మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజల భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసి చెప్తున్నా, ఈటెల రాజేందర్ అన్నను భారీ మెజార్టీతో మనమందరం కూడా ఇంటింటికి పోయి గడప గడప తలుపు కొట్టి మీరు ఈటెల రాజేందర్ ను గెలిపియండి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి అని అందరం కూడా మనం అడుగు కొట్టి మనం ప్రచారం చేసి ఈటెల రాజేందర్ ను గెలిపిద్దామని కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి సమయం లేదు. కాబట్టి మరి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా లక్ష్మణ్ గారు మాట్లాడేది ఉన్నది. కాబట్టి ఇంతటితోటి మీకోసం నేను తప్పనిసరిగా ఏదైతే ఎస్టీ ఎస్సీ బీసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద నేను తప్పనిసరిగా పార్లమెంట్ లో మాట్లాడతానని కూడా మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరం భీము వారసుడు మన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलो भारत माता की। రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, వేదిక ఆసినటువంటి పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నగర కార్పొరేటర్లు, కార్యకర్త సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, మొట్టమొదటగా ఈ బడుగుల ఆత్మ గౌరవ వేదిక ద్వారా మనందరి తరఫున మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. నిన్ననే వారు బడుగుల ఆశా జ్యోతిగా, పేద వర్గాల యొక్క పెన్నిదిగా, ఏదైతే నీట్ జాతీయ స్థాయిలో జరిగేటువంటి వైద్య విద్య సీట్ల భర్తీలో జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయాన్ని మొన్న ఢిల్లీలో జరిగినటువంటి బీసీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మేమందరం కూడా దాని మీద చర్చించి జాతీయ అధ్యక్షులు నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తే గౌరవనీయులు నడ్డా గారు వెంటనే భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర మంత్రిని వారు ఆదేశించి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా యొక్క విన్నపం మేరకు ఓబీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల
ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వారు కోరితే ఓబీసీ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గారి నేతృత్వంలో ఓబీసీ మోర్చా యొక్క విన్నపాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెంటనే స్పందించి అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి ఈ నీట్ పరీక్షలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ఆదేశించడంతో నిన్ననే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దాదాపు 5,500 మంది విద్యార్థులు ప్రతి ఏటా ఓబీసీలకు దాంతో పాటు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు విద్యార్థులకు న్యాయం జరిగేదానికి వారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓబీసీలు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రతి ఏటా 5,500 మందికి కాలేజీలు పెరుగుతూ ఉంటే 27% ఓబీసీలకు 10% ఈడబ్ల్యూఎస్ వర్గాలకు అది చెందుతుందంటే ఇది నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పి అనేక రోజులుగా బీసీ సంఘాలు చేస్తున్న విజ్ఞాపాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రకంగా బీసీల అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మొన్ననే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 27 మంది బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మొదటిసారిగా స్వాతంత్రం తర్వాత ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 35% బీసీలకు మంత్రివర్గ స్థానం దక్కిందంటే అది నరేంద్ర మోడీ యొక్క చొరవలని విషయాన్ని మిగతా పార్టీలు తమ కుటుంబం కోసం తమ కుటుంబ సభ్యుల కోసం వారు పాటుపడుతూ ఉంటే వారు ఈ యొక్క పార్టీలు నడుపుతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశమంతా కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు ఈ పాలనలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల 27 మంది ఓబీసీ మంత్రులు మొదటిసారిగా స్వాతంత్రం తర్వాత 12 మంది ఎస్సీ మంత్రులకు కేంద్రంలో స్థానం కల్పించడం జరిగింది. అంతేకాదు 10 మంది ఆదివాసీ గిరిజన బంజారాకు సంబంధించిన వర్గాలకు 10 మందికి ఇవాళ కేంద్రంలో స్థానం కల్పించారు. అంతేకాదు సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలతో పాటు మహిళలు కూడా సగభాగం ఉన్నటువంటి ఈ సమాజంలో మహిళలు కూడా 11 మందికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారంటే ఆ ఖ్యాతి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 11 మంది మహిళలకు కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంతో పాటు ఇవాళ దాదాపు 10 మంది మహిళలు గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఇది సామాజిక న్యాయానికి సూత్రం అక్షరాలు అమలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి మొట్టమొదటిగా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నరేంద్ర మోడీ గారిని ఇవాళ ప్రధానమంత్రి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక దళిత మేధావిటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది మిత్రులు వాళ్ళు చెప్పారు రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ వ్యవహార శైలి ఏ రకంగా ఇలా బడుగులను ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఏ రకంగా మోసపూరిత చర్యలతో కేసీఆర్ గారు కేవలం దళితులను ఓటు బ్యాంకుగా బీసీలను ఓటు బ్యాంకుగా ఎస్టీలను ఓటు బ్యాంక్ గా పరిగణిస్తూ మోసం చేస్తూ మాయ చేస్తున్నాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కాదు కేంద్రంలో మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 5 మైనార్టీ సభ్యులు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాడు. నరేంద్ర మోడీ గారు ఈ దేశమే నా పరివారం నా కుటుంబం అని చెప్పి భావిస్తా ఉంటే కేసీఆర్ మాత్రము నేను నా కొడుకు నా మరి కూతురు అల్లుడు మాత్రమే కుటుంబం ఈ పరివారం అని చెప్పి భావించి మొత్తం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్న పదవులన్నీ కూడా ఆ కుటుంబానికి దారాదత్తం చేస్తా ఉన్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. చివరికి నేనే దళితుని కాబట్టి నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఇవాళ అడుగుతున్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఒక బీసీని అధ్యక్షుడిగా చేసింది, ఒక ఎస్సీని అధ్యక్షుడిగా చేసింది, దేశానికి ఇవాళ ఒక దళితుని కూడా అధ్యక్షుడు చేసింది, ఒక బీసీ కూడా ఇవాళ దేశంలో పరిపాలన సాగిస్తాడు. నేను కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని సూటిగా ఈ బడుగుల ఆత్మ గౌరవ వేదిక ద్వారా ప్రశ్నిస్తాను. కనీసం ఇవాళ మీ పార్టీలో దళితులకు సంబంధించిన ముఖ్యమంత్రి సంఘ దేవుడెరుగు ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తావా, ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తావా, ఒక ఎస్టీని ముఖ్యమంత్రి చేస్తావా, ఒక మహిళని ముఖ్యమంత్రి చేస్తావా? ముఖ్యమంత్రి సంఘ దేవుడు ఎరిగితే కనీసం నీ పార్టీ అధ్యక్షుడు ఎవరంటే తండ్రి కొడుకు, తండ్రి అధ్యక్షుడు కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే ఇవాళ కేవలం నీ పార్టీలో కూడా బీసీలకు స్థానం లేదా, ఎస్టీలకు స్థానం లేదా,
నడిపే సామర్థ్యం లేదా, నడిపేటువంటి హక్కు లేదా అని ఇవాళ తెలంగాణ ప్రజలు, ఈ బడుగు బలహీన వర్గాలు, దళితులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాను, బీసీల దళితుల అన్యాయం పట్ల ఒకసారి సమావేశం పెట్టండి. ముచ్చటగా వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి లక్ష్మణ్ గారు కోరినట్టుగా బీసీ ప్రజాప్రతినిధులతో బీసీల అభివృద్ధి కోసం తెలంగాణలో సమావేశం పెడతారు. అంతేకాదు తెలంగాణ అంటే ఇది ఒక వీకర్ సెక్షన్ స్టేట్ అన్నాడు. 54% బీసీలు జనాభా తెలంగాణలో, 16% ఎస్సీలు రాష్ట్రంలో జనాభా, 10% ఎస్టీలు, మిగతా 12% మైనార్టీలు, అంటే 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు దళితులు ఉన్నది రాష్ట్రంలో వీకర్ సెక్షన్ స్టేట్ అనే నీవు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక నియంత్రణ ఏ రకంగా పెట్టందారి మనస్తత్వంతో, బూర్జ్వా మనస్తత్వంతో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న నీవు 3 రోజులు సమావేశం పెట్టి ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు భోజనం పెట్టి మేము ప్రస్తావించినటువంటి అన్ని అంశాలు బీసీలకు సంబంధించి, బీసీలు చేసే పాపం ఏమిటి, బీసీలో కొనసాగుతున్న చదువుకునే విద్యార్థులకు ఎందుకు ఫీ రింబర్స్మెంట్ ఇస్తలేవు, బీసీలో పేరు మీద ఉన్నటువంటి ముస్లింలకు ఇస్తా ఉన్నారు, బీసీల పేరు మీద ఇవాళ క్రైస్తవులకు ఇస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి పూర్తిగా మినహాయింపు చేస్తా ఉన్నావు. బీసీలు ఏ పాపం చేశారంటే తప్పకుండా ఇస్తానని చెప్పారు. నేను చెప్పాను మీరు ఎంబీసీకి 1000 కోట్లు అన్నారు. అసలు ఎంబీసీలు ఎవరు అని తేల్చమంటే ఆ సంచార జాతులు ఎవరో తెలియని ముఖ్యమంత్రి వాళ్ళ 36 పైగా సంచార జాతుల రాష్ట్రంలో వారి యొక్క జీవన స్థితిగతుల గురించి కనీస అవగాహన లేని వ్యక్తి ఇవాళ మన కేసీఆర్ గారు 3 రోజులు ముచ్చట సమావేశం పెట్టి ఒక డిక్లరేషన్ బీసీ ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో వారు భోజనం పెట్టారంటే అర్థమైపోయింది. ఇంకా వారు పంగనామాలు పెట్టినట్టే. కాబట్టి ముఖ్యమంత్రి గారు భోజనం పెట్టినంటే అది ఆ రోజుతోనే మర్చిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మరి ప్రభుత్వం ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక విధానాలు పాల్పడుతుందో, మరోవైపు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో మొదటిసారిగా ఇవాళ ఆ రకంగా ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతా ఉంటే ఈ కుటుంబం మాత్రము కల్వకుంట్లకే సాత్, కల్వకుంట్లకే వికాస్ కే సాత్ అని చెప్పి కేసీఆర్ గారు ఆ కుటుంబం కోసమే ఈ తెలంగాణ సంపదను ఈ రకంగా దోపిడీ చేస్తూ ఏ రకంగా దోచుకుంటున్నారో మొత్తం ఇవాళ బడుగులు ప్రశ్నించే స్థాయికి వచ్చారు. కాబట్టి బడుగులు నిలదీస్తా ఉన్నారు. ఇవాళ ఈటెల రాజేంద్ర గారు ఏ రకంగా ఒక బీసీ మంత్రి రాష్ట్రంలో కొనసాగుతుంటే మంత్రులకు ఇచ్చే గౌరవం ఇవ్వలేదని ప్రశ్నిస్తే, మంత్రులను కనీసం ఇవాళ మానవత్వం చూడండి, మనిషిగా చూడండి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడానికి ఇవాళ వారి మంత్రులను తొలగించి ఏ రకంగా ఇవాళ ఈటెల రాజేంద్రని అవమానపరిచాడో యావత్తు తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి ఈ జరిగే హుజూరాబాద్ లో ఎన్నిక ఇవాళ ఈటెల రాజేంద్రకు లేదా టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి కాదు, రేపు జరగబోయే హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడిన ఎన్నిక కాబట్టి, తెలంగాణ ప్రజలకు ఒక నియంత్రణ ముద్ర జరుగుతున్న ఎన్నిక కాబట్టి, తెలంగాణ ప్రజలు ఈ దళిత బంధు పేరు మీద ఈ రకంగా మోసం చేసి ఓట్ల కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కింద పిలిపించారో దానికి స్వస్తి పలికి ఒక నియంత్రణ ఓడించడానికి, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి, ఆ రకంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పడానికి ఏకం కావాల్సిందని నేను కోరుతూ, ఇది కేసీఆర్ రాజధాని మధ్య జరిగే ఎన్నిక కాదు, తెలంగాణ ప్రజల మధ్యన ఒక నియంత్రణ మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి ప్రజలు ఆలోచన చేయండి. ఆలోచన చేసి రాబో రోజుల్లో ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం, ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం మనందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ బడుగుల సమస్యను ఈ పోరు సమస్యని పరిమితం కాకుండా రాబో రోజుల్లో యావత్తు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఏకమై సంఘటితమై ఒక ఉద్యమ బాటకి తప్పకుండా కూకజేళ్లతో ఈ గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ వేదికగా ఉందని చెప్పి ఇవాళ బండి సంజయ్ కుమార్ అధ్యక్షుడి నేతృత్వంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని ఈ వేదిక ద్వారా స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి. ఓబీసీ మోర్చా అఖిల భారత అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న పాట ఉంటుంది. పాట తర్వాత అధ్యక్షులు గారు మాట్లాడతారు. ఎవరు కూడా పైకి అలౌ చేయకండి. అధ్యక్షులు గారు 10 minutes టైం ఉంది కాబట్టి ధనువేలన్న గారు పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. భాష నేను నీకు అర్థం చెప్పినాను, అలౌ చేసినావు. 10 minutes ఉంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ అందరూ జాయిన్ చేయండి. భాష పంపి. ఇప్పుడు ధనువేలన్న గారు ఒక చిన్న పాట పాడతారు. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొద్దిగా డోలు కొట్టేవాళ్ళు
ఆ వెనుకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి డయాస్ వైపు అటెన్షన్ కావాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా డయాస్ దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధర్మేంద్ర గారు. భారత్ మాతాకి గట్టిగా అనాలే, గడిల గజ గజ వనకాల కేసీఆర్. భారత్ మాతాకి బండి సంజయ్ నాయకత్వం. కేసీఆర్ నాకు తెలిసి టీవీ పెట్టుకొని లైవ్ చూస్తుండొచ్చు. ఇప్పుడు మన అన్నలు చేపలు ఇచ్చారు కదా, ఇవాళ ఈ చేపలు పట్టినట్టు పట్టాలి ఆ దొంగ కొడుకుల్ని. ఏడేడ భూములు మింగిరు, ఏడేడ పైసలు మింగిరు, ఏడేడ ఆస్తులు మింగిరు, ఏడేడ మన దళితుల్ని, ఏడేడ మన బీసీల్ని, ఏడేడ మన గిరిజనుల్ని, ఇలా మన భూముల్ని కబ్జా పెట్టి మనల్ని నాశనం పట్టించారు ఆ దొంగ కొడుకుల్ని. ఇలా చేపలు పట్టినట్టు పట్టాలి ఆ తిమింగళాల్ని. పట్టాలా వద్దా? పట్టాలా? దళిత బంధు మాట మాట్లాడతాడు ఈ దొంగ. ఆజ్కాల దగ్గర ఉరేసుకొని చనిపోయిన బిడ్డ ఒక సంతోషం, ఒక దళిత బిడ్డ. ఆ దళిత బిడ్డ శవాన్ని చూడడానికి వచ్చిన వా కేసీఆర్, నీకెక్కడి దళిత బంధు అనే మాట మాట్లాడడానికి? నీ గవర్నమెంట్ వచ్చినాక నీ పరిపాలనలో నరసయ్య అనే రీసెర్చ్ స్కాలర్ ఒక దళిత బిడ్డ హాస్టల్ గదిలో ఉరేసుకొని నాకు కొలువు రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సిగ్గులో రా కేసీఆర్ నీ ప్రభుత్వానికి అని చెప్పేసి ఎలా తెలుసుకున్నా. దళిత బంధు మాట రా బంధు నోట అంటారు కదా అందరూ. దళిత బంధు మాట రా బంధు నోట, దళిత బంధు మాట రా బంధు నోట. దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లుందిరో, దళిత బంధు మాట రా బంధు నోట. నమ్మినాన ఒత్తే పుచ్చి బుర్రలైనట్లేరో, పూటకొక్క మాట కేసీఆర్ నోట. నమ్మొద్దురా వీళ్ళ నమ్మొద్దురా ఓ నా జాతి బిడ్డలారా. మొన్నటికి మొన్న కాషాయ కండువ పక్కన పెట్టి కేసీఆర్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నా నా కట్టప్పలారా. ఎవరు వీళ్ళంతా? అవకాశవాదులు, దళిత జాతికి ద్రోహం చేసేటోళ్ళు, దళిత జాతికి వెన్నుపోటు పడిచేటోళ్ళు. కేసీఆర్ ఎప్పుడు నిలుస్తారా అని ఎదురు చూసేటోళ్ళు. కేసీఆర్ గడిల కాపలు కాయడానికి జీతం లెక్క ఉండడానికి సిద్ధమైన బానిసలు వీళ్ళంతా. నమ్మొద్దురా వీళ్ళ నమ్మొద్దురా, నమ్మొద్దురా జాతి నమ్మొద్దురా, నమ్మొద్దురా వీళ్ళ నమ్మొద్దురా, నమ్మొద్దురా జాతి నమ్మొద్దురా. తిరుగుబాటే తిరుగుబాటే నీ జాతి గర్వమురా, తిరుగుబాటే మార్చు నీ తరతరా. తల ఎత్తి సింహమై గర్జించరా. మోసం 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 దళిత బంధు మాట రా బంధు నోట. నేను మోసం మోసం అంట, మీరందరూ దళిత బంధు మాట రా బంధు నోట అని చెప్పేసి అందరూ ఒక్కసారి. ఇది మోసం 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 దళిత బంధు మాట రా బంధు నోట. మోసం 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 దళిత బంధు మాట రా బంధు నోట. కుట్రదారుడి కొత్త ఆవేశం. కుట్రదారు కేసీఆర్ ఆడుతున్న దొంగ నాటకంలో ఇది ఒక మరో కొత్త వేషం. కుట్రదారుడి కొత్త ఆవేశం. దళిత బంధు మాట రా బంధు నోట. ఇంటికొక్క కొలువు, ఇంటికొక్క కొలువు, 2 గదుల ఇల్లు, 3 ఎకరాల భూమి నీటి మూటలాయే. ఇంటికొక్క కొలువు, 2 గదుల ఇల్లు, 3 ఎకరాల భూమి నీటి మూటలాయే. ప్రతి ఇంట దళితుడు పట్టభద్రుడాయే, ప్రతి ఇంట దళితుడు పట్టభద్రుడాయే. పొట్ట నింపని కట్ట కాగితాలైపాయే, పొట్ట నింపని పట్ట కాగితాలైపాయే. ఒక్క దళితుడి కన్నా కొలువిచ్చినవా కేసీఆర్? నా దళిత బిడ్డలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కొలువిత్తనన్నోడు యాడగచ్చిపాయే, కొలువిత్తనన్నోడు యాడగచ్చిపాయే. కొలువురాగా కొడుకు నేల కొరిగిపాయే. ఇది మోసం 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 దళిత బంధు మాట రా బంధు నోట. కుట్రదారుడి కొత్త ఆవేశం. దళిత బంధు మాట రా బంధు నోట. అందుకే అన్నారా, ఈ దళిత బంధు మాట అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు. ఇలా కాషాయ జెండా ఇలా గ్రామాల రెపరెపలు ఆడుతుందంటే ఇలా బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రతి గ్రామీణ యువకుడు, దళిత బిడ్డ యువకుడు, బీసీ బిడ్డ, గిరిజన బిడ్డ అనకుండా అన్ని కులాలు ఐక్యమై కదులుతున్నాయంటే కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. అందుకనే ఇలా కేసీఆర్ కు భయమయ్యే ఈటల రాజేందర్ అన్న ఏడ కేసీఆర్ పీఠను కదిలిస్తాడా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ
అక్కడ కాషాయ జెండా ఎగరేయబోతుంది. కాబట్టి ఇలా కేసీఆర్ కు భయం అయ్యే దళిత బంధు పెట్టినని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, బండి సంజయ్ నాయకత్వం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ధర్మేంద్ర గారికి ధన్యవాదాలు. మహిళలు చాలా మంది దప్పులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఒక 10 నిమిషాలు మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఉపన్యాసం ఇస్తారు. ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మహిళా దప్పు కళాకారులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. 10 నిమిషాలు మీరు సైలెంట్ గా ఉండండి. ఒకసారి దప్పులు కొట్టుడాపండి. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు యువ కిషోరం, మన రాష్ట్ర రథసారథి శ్రీ బండి సంజయ్ గారు మన పోరు సభ గురించి ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ. ఇంతకుముందు బాబాని ఎంపీ, మన బాబాని ఎంపీ బాబాన 2 నెలల తెలంగాణలో జై శ్రీరామ్, జై తెలంగాణ. కాషాయపు జెండాను వదిలేదు, తెలంగాణను మరిచేయలేదు. ఈరోజు ఆత్మ గౌరవ పోరు పేరుతోని ఎస్టీ ఎస్సీ బీసీల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి ఒక మూర్ఖుడు మోసం చేస్తున్న విధానాలను సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, నిత్యం బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నటువంటి మనందరి నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, వేదిక పైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు పెద్దలు మాన్న శ్రీ స్వయం బాబురావు గారు, శాసనసభ పక్ష నాయకులు రాజా సింగ్ గారు, రవీంద్ర గారు, ఇతర వేదిక పెద్దలందరూ కూడా, వేదిక రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర పదాధికారులు, మా జిల్లా అధ్యక్షులు ఎంత సీసీ అందరికీ కూర్చున్నారు. స్టేజ్ మీద లేదు కాబట్టి దయచేసి గౌరవ కార్పొరేటర్లు వచ్చారు, చాలా మంది నాయకులు వచ్చారు. దయచేసి వేరే ఎవరి పిలవలేదు, ఎవరిని వేదిక విలువ చెప్పి దయచేసి ఎవరు అనుకోవద్దు. సమయం తక్కువది కాబట్టి స్టేజ్ చిన్నగా కాబట్టి దయచేసి అంద్యాదా భావించడానికి కోరుకున్నాను. అందరికీ రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా క్షమాపణ కోరుతాను. నేను చాలా మంది మా లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళందరూ కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ప్రగతి భవన్ పోతున్నాడు, మా సుధాకర్ గారు కూర్చున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంట ప్రగతి భవన్ పోతున్నాడా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకేటో పోతున్నాడా? పోతున్నావా? మనం పోతున్నావా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే ఒక కార్యక్రమం తీసుకుంటే అదే కార్యక్రమం పరిమితమైతే మనం. నేను చెప్పిన ఇంతకుముందు పోలీసులకి ఫోన్ చేస్తే మేము పోతే మీ అయ్య కూడా ఆపరాడని చెప్పిన నాకు, ముఖ్యమంత్రి అయ్య కూడా ఆపరాడని చెప్పిన. కానీ పక్కా కొడతాం. నీ ప్రగతి భవన్ ను, నీ ఫామ్ హౌస్ ను నువ్వు గతంలో అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి 1,00,000 నాగలతో దున్నిస్తాడు. ఇప్పుడు చెప్తున్నాం మేము, భారతీయ జనతా పార్టీ 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది. వచ్చిన వెంటనే నీ ప్రగతి భవన్ ను, నీ ఫామ్ హౌస్ ను 1,00,000 నాగలతో పక్కా దుర్గం ఈ ఎస్సీ సీట్లకు పక్కా పంచుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. శాంతి భద్రత పేరుతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మేము పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తున్నాం. పర్మిషన్ తీసుకోకుండా ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆపేటువంటి సత్తా నీ దగ్గర లేదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 2 సార్లు అసెంబ్లీ ముట్టడించినాం. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. కానీ మేము సక్సెస్ అయినాం. ప్రగతి అసెంబ్లీ గేట్లను టచ్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తే. ముఖ్యమంత్రికి దళదళ స్టార్ట్ అయింది. అందుకే ఎస్సీ బీసీల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తుందో దాన్ని సమాజానికి చెప్పడం కోసమే ఈ ఆత్మ గౌరవ పోరు పేరుతోని ఈ దీక్షా కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. అనేక మంది పెద్దలు అనేక విషయాలు స్పష్టం చేశారు. సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. మన బాబురావు గారు చెప్పేది అనేక విషయాలు. పోడు భూముల విషయంలో
ప్రతిసారి పోడు భూముల విషయంలో ఇలా ఆదివాసీ హరిజన గిరిజన పేద ప్రజలందరూ కూడా ఇలా పోడు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా గుర్తుంచుకోవాలి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పుత్రులను మోసం చేయ, భూమి పుత్రులకు న్యాయం చేస్తా, పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాడు. ఇవాళ నిరుపేద ప్రజలన్న ఎస్టీ సమాజం అంతా కూడా అడవుల్లో అక్కడిక్కడ ఉంటూ కేవలం 1 ఎకరము 1 ఎకరము 2 ఎకరాలు అరగుంట 2 గుంటలు పేర్కొని ఇలా నమ్ముకున్న భూమిలో ఇంకా అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికొచ్చిన తర్వాత ఇలా ఫారెస్ట్ పంపి ఇలా పంటలను నాశనం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ వారం రోజుల్లో మళ్ళా వ్యవసాయం పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు ఈ ఆత్మ గౌరవ పోరు పెడుతోని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించాల్సిందని చెప్పి డిమాండ్ చేయడానికే ఈ ఆత్మ గౌరవ పోరు నిర్వహిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎన్నికల్లో గాని హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా గాని వెంటనే టీఆర్ఎస్ ని గెలిపించండి. రేపే చేసుకొని కూర్చొని మీ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, మీకు పట్టాలు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఫారెస్ట్ పంపి ఇలా పేద హరిజన గిరిజన ప్రజల పట్ల ఏ విధంగా దుర్మార్గంగా వివరిస్తుండో ఒక్కసారి ఆలోచించాల్సి వస్తున్నది. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని మతం పేరుతో ఒక రిజర్వేషన్ బిల్లుతో దీన్ని జోడించి పంపడం వల్ల ఆ బిల్లు ఆగిన విషయాన్ని ఎస్టీ సమాజం ఎప్పుడు మర్చిపోదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు, ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు 1 ఎకరం ఇవ్వకుండా ఇలా దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు హుజరాబాద్ లో ఇచ్చేది కేవలం 10 లక్షలకే. ఇంతకుముందు ఒక మిత్రుడు రాసి పంపిడు స్లిప్ ఎంత ఇస్తారని చెప్పి ఇలా 10 లక్షల రూపాయలతో 1 ఎకరం జాగరాదు. ఇలా నువ్వు ఇస్తానది 3 ఎకరాల భూమి. ఇవాళ 3 ఎకరాల భూమి అంటే నీ లెక్క ప్రకారమే ఒక్కొక్క దళితుడికి 3 ఎకరాల చొప్పున 10-30 లక్షలు ఇవ్వాల్సిందే. 10 లక్షలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 ఎకరాలు నువ్వే ఇస్తావు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క దళితునికి ఇలా 3 ఎకరాలకు 30 లక్షలు ఇవ్వాల్సిందే. ఇలా 3 ఎకరాలకి ఒక్కొక్క దళితునికి ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇలా అనేక మంది స్లిప్స్ పంపుతున్నారు, వాళ్ళ బాధ పంపుతున్నారు. ఓ తమ్ముడు పంపాడు, అన్నా 30 లక్షలే కాదు ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు దళితులకు, డబుల్ బెడ్రూమ్ కు 10 లక్షలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాడు. అప్పుడే ఉద్యోగం ఇస్తే ఒక్కొక్క దళితుడు ఇలా 10 లక్షలు సంపాదించుకున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క దళితుడికి ఒక్కొక్క దళిత కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది 50 లక్షల రూపాయలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే. 10 లక్షలు ఇస్తాడున్నావు, ఇంకా 40 లక్షలు పక్కా ఇవ్వాల్సిందే. గతంలో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా, ప్రజల దృష్టి మళ్లించే విధంగా వాళ్ళ దళిత బంధు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు. మంచి స్కీమ్లను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించదు, కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు, ముఖ్యమంత్రి పట్ల విశ్వాసం లేదు. ఒక నమ్మించి మోసం చేసే ద్రోహి ఇలా ఏ మాటలు చెప్పినా కూడా దళిత సమాజం నమ్మే పరిస్థితి లేదు, తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులు చేస్తున్నారు. ఇలా 18% తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో ఏ ఒక్క దళితుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సి ఉన్నది. ఉన్న ఉప ముఖ్యమంత్రులను అవినీతి పేరు తీర్చినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం అంబేద్కర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు హాజరు కానీ అంబేద్కర్ దళిత సమాజాన్ని అవమానపరిచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హైదరాబాద్ నడిబొడ్డున 125 అంబేద్కర్ విగ్రహాలు పెడతాని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మేము చెప్తున్నాం, నీ ప్రగతి భవన్ దున్ని ఈ ప్రగతి భవన్ లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దళిత సమాజానికి స్ఫూర్తిగా ఉండే విధంగా అదే ప్రగతి భవన్ లో 125 అంబేద్కర్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతామని చెప్పి ఈ రోజు దళిత సమాజానికి చేస్తున్నాం. కాబట్టి దళిత సమాజాన్ని అవమానపరిచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కనీసం అఖండ రాష్ట్ర ముఖ్యమంత్రి బరిదగించి బలిపక్కి ఇలా నువ్వు దళితుల కోసం చూస్తున్నా, దళితుల మీద నమ్మకంతో చూస్తున్నా, దళితులు పడుతున్న బాధలు తట్టుకోలేక నేను దళిత బంధుని ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి బరిదగించి బలిపక్కి ఎన్నికల కోసమే ఓట్ల కోసమే చేస్తున్నా అని చెప్తే ఇలా ఏ పార్టీ స్పందించుకోవడం, ఎవరు స్పందించుకోవడం ఇంతకంటే మూర్ఖత్వం కాదు. బై ఎలక్షన్లు కావు, బై ఎలక్షన్లు మనకు ముఖ్యమంత్రికి బయింగ్ ఎలక్షన్స్
ఓట్లు కొనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఓటుకు 10 లక్షలు ఇస్తాంటారు, ఓటుకు 20,000 ఇస్తాంటారు. ఎక్కడికక్కడ ఇలా నాయకులను బెదిరిస్తున్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఇలా అడ్డదారులు గెలిచే ప్రయత్నిస్తున్నారు. ఎన్ని అడ్డదారులు దొరికినా కూడా, ఏం చేసినా కూడా హుజరాబాద్ లో గెలిచేది భారతీయ జనతా పార్టీ. హుజరాబాద్ గడ్డ మీద రెప్పరెప్పలాడేది కాషాయపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు స్థానం లేదని చెప్పి నిరూపించడానికి హుజరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫేక్ ఐడిని తయారు చేసి దళిత సమాజాన్ని కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వేరుస్తుందో ఒక్కసారి నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఈటల రాజేందర్ గారు బాంబర్దే ఫేక్ ఐడి తయారు చేస్తే ప్రభుత్వం నీదే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగు విచారణ కమిటీ నిజంగా ఈటల రాజేందర్ బాంబర్ తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం అడ్డదారుల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికలు రాగానే ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నాడు. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి? బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఇవాళ ఓబీసీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, 1000 కోట్లు ఇస్తాను, లాపత్తా లేకుండా పోయినావు. బీసీ సప్లాన్ ఏమైంది? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? ఇవాళ గొర్రెల కుటుంబాలకు ఎలా గొర్రెలు ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పొంది ఇవాళ ఎన్నికలు రాగానే గొర్రెలు ఇస్తాను. హుజూర్ నగర్ లో గొర్రెలు ఏమైనాయి? నాగార్జున సాగర్ లో గొర్రెలు ఏమైనాయి? ఇవాళ నువ్వు చేసే పని ఏందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నది. అన్ని వర్గాల కులవృత్తులను నాశనం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని వర్గాల ప్రజలను చీల్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కార్యక్రమం కాదు, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం భయపడుతుంది కావచ్చు. రాబోయే రోజుల్లో ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి, సమాజానికి వివరించడానికి, నీ మెడలు వంచడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10,000 మంది డప్పు కళాకారులతో డప్పుల మోత మోగిస్తున్నాం. డప్పుల మోత మోగించి నీ ప్రగతి భవన్ గదిలు దళదళగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పుల కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మా బాబుడు గారి నాయకత్వంలో, మా రవీంద్ర గారి నాయకత్వంలో, మా హుసేన్ నాయకత్వంలో ఈ పోడు భూముల విషయంలో ఎస్సీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. నిరుద్యోగ సమస్య విషయంలో యువమోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నాం. నిన్ను వదిలిపెట్టిన పక్షాలు ప్రతి సమస్య మీద స్పందిస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా నీ మెడలు వచ్చి నీ గడిలు బద్దలు కొట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ సమాజానికి న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడే లక్ష్మణ్ గారి వారి జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో కూడా స్థానం వేయలే. అదే 81 మంది మంత్రులు కేంద్రంలో ఉన్నారు. 27 మందిని ఓబీసీకి సంబంధించిన మంత్రులను నియమించిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 8 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. అరే దేశాన్ని ఏలుతున్న వ్యక్తి ఒక బీసీ సంబంధించిన వ్యక్తి. అరే దేశంలో అత్యున్నత పదవి బాధ్యత రాష్ట్రపతిని ఎస్సీగా నియమించిన ఘనత నరేంద్ర మోడీ గారి నేతృత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని. భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఈ రోజు ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎట్టి బస్సులో 2023 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాల్సిందే, పేదలకు అధికారం రావాల్సిందే, ఇలా ఈ గడిలు బద్దలు కొట్టాల్సిందే. ఎట్టి బస్సులో ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ రోజు ఆత్మ గౌరవ పోరు కోసం మనం తరలి వస్తుంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, నాన్ వేలబుల్ కేసు పెడుతున్నారు. ఇప్పుడే సమాచారం వచ్చింది, బాల్కొండ గోరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తుంటే, మరి బాన్సువాడలో ఉద్యమిస్తుంటే అనేక మంది కార్యకర్తల మీద 3rd డిగ్రీ పోయించి లోపలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా బాన్సువాడ బంద్కు పిలిపిస్తే ఎక్కడికక్కడ పోలీసులను మోరించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, హిందూ సంస్థల కార్యకర్తల మీద లాఠీలు చూపించే దుర్మార్గం పరిస్థితి బాన్సువాడ వచ్చిందంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతుందో ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ వస్తుంది తప్ప నీ లాఠీ దెబ్బలకు తూటాలకు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కారణ విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ వల్ల.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కష్టపడి పనిచేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను మొన్న ఢిల్లీ పోయినా, నేను ఢిల్లీకి పోతే ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, కేసీఆర్ పెద్ద దొంగన్నా అని చెప్పాడు, పెద్ద చీటర్ అన్నా అన్నాడు. అరే తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది కేసీఆర్ అని అన్నాడు. ఏమైందన్నా నేను ప్రశ్నించిన, అన్న 24 గంటలు 48 గంటల్లో 24 గంటలు దీక్ష అని చెప్పి ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీలో పెట్టిండు, టెంట్ వేసుకున్నాడు, కూర్చున్నాడు, 3 గంటలు కూర్చున్నాడు. సాయంత్రం 8 కాగానే ఎటు పోయిందో తెలియదు మాకు. మేము మీడియా అంతా పోతే కేసీఆర్ లేడు, ఇందుకన్నా పుట్టిందా ఏందో అని చెప్పి మేమంతా తినమన్నా లేడు. 7 పోయి ఇంట్లో ఉన్నాడట. ఇంట్లో పోయేసరికి ఇంకా గ్లాసు ముందర పెట్టుకున్నాడట. పాపం ఆయన ఏం చేసిండంటే, ఆయన పాపం మనోడు కాదు, మీ పాపం ఆయన అక్కడే రిపోర్టర్, ఆయనకున్నది కొంచెం విశ్వాసం. అరే కేసీఆర్ సార్ కష్టపడి చేస్తా అంటాడు, ఈ మోసమైందని చూసరికి ఆడ పోయేసరికి కేసీఆర్ లేడు, ఇంట్లో ఉన్నాడు పోయి. మళ్ళీ ఈ నాయకులు అందరూ బేట ఇద్దరు పోతారు సార్ అని మీడియా వాళ్ళు అందరు, మీడియాలో దండం పెడుతున్నాం, కాలు మొక్కుతున్నాం, క్లిప్పింగ్ తీయకూరే అంటే ఆగింది సార్, జల్దీ రాస్తాడు. పోనీ రాబాయి, నా పని నాకున్నది, నీ పని తెలంగాణ వస్తుంది, అరవై వస్తే నాకేంది అన్నాడట. లాస్ట్కు బలవంతంగా తీసుకుపోయి కూర్చుని దీక్షలు కూర్చున్నాడు. ఇలా దొంగ దీక్షలు చేసిన ముఖ్యమంత్రి ఇవాళ అడ్డదారులు మనందరి ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఇలా దాని వ్యతిరేకంగా ఇలా మూర్ఖులు వివరిస్తుంటే ఆయన లోపల చిత్తశుద్ధి లేదు, ఆయనకు విశ్వాసం లేదు, ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఇలా దుర్మార్గుడు రాజ్యం వెళ్తున్నాడు, పేదోళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎస్సీల పట్ల బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఇలా ఎట్టి పట్ల భారతీయ జనతా పార్టీ అడ్డగించి తింటది. దాంతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం కూడా భారతీయ జనతా పార్టీ అలా ఉద్యమం చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంతవరకు రాష్ట్రంలో అమలు చేస్తాడు. పేదోళ్ళంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం, దళిత వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్టీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, బీసీల వ్యతిరేకి రాష్ట్ర ముఖ్యమంత్రి, చివరకు పేదోళ్లకు వ్యతిరేకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక కోట్లు వేల కోట్లు సంపాదించి ఎన్నికలు వస్తే ఎన్నికల ఓటు అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి బీసీ ఎస్టీ సమాజానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చేస్తూ ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఆపదు, తప్పకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి మూర్ఖుని చేతిలో బందీ ఉన్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్ష్యంగా రాబోయే రోజుల్లో ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ వివరిస్తూ, సమయం లేదు కాబట్టి మళ్ళీ కార్యక్రమం ఏర్పడిద్దాం, అనేక విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి దయచేసి కార్యకర్తలారా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మాత్రమే తాగుడు ఇప్పుడు అవుతుందండి. కాబట్టి ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడకుండా అందరికీ భోజనం కూడా ఏర్పడేయడం జరిగింది. అందరు ప్రశాంతంగా మీ స్థానాలు కూడా తప్ప ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్ణయించలేదు. టైం ప్రకారం టైం ఇచ్చిన పోలీసులు అనుమతించారు. ఆ టైం ప్రకారం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు చెప్పాల్సి ఉండే, తప్పకుండా మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా మీకు అనేక విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. ఒక్కసారి అందరూ కూర్చోండి. ఇంకా మా అక్కలు వచ్చారు అన్న, కూర్చోండి. సేమ్ బాబాయ్ ఒకసారి మన డప్పులు అక్కలు రమ్మని, అక్కలు వచ్చి రమ్మని సార్ ఒకసారి కూర్చోండి అన్న, మీరు కూర్చోండి ప్లీజ్. రామచంద్ర అన్న స్వాగతం. డప్పులక్క రమ్మని సైడ్ అన్న, సైడ్ ఇది భాష తీసుకురావండి. గీతామూర్తి గారు వచ్చినా ఒక్కసారి మీరు దమ్మే చూపడం మళ్ళీ 5,000 10,000 డబ్బులు మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు కేసీఆర్ డాటా రూపాయలు ఆడిపోయారు కదా. భాష వెనకేద్దరు కొంచెం వెనకేద్దరు కొంచెం ఎక్కేద్దరు భాష ఎక్కేద్దరు కొంచెం. ఏ బాబు లాస్ట్ పోను, నువ్వు లాస్ట్ పో. కొంచెం వెనకేద్దరండి సుధాకర్, గీత కొంచెం వెనకేద్దరండి. భాష వెనకేద్దరు కొంచెం. భాష
అందరం కూడా ఈ దప్పుల మూతకు మనందరం కూడా చప్పట్లతోటి మన సంఘీభావాన్ని తెలియజేసి బడుగు వర్గాల ఈరోజు ఆత్మగౌరవ పోరు ఏదైతుందో మనందరం కూడా ఈ సందర్భంగా సంఘీభావం పలకాలి. దప్పుల మూతకు మనందరం కూడా సంఘీభావం. రాష్ట్ర అధ్యక్షులు దప్పుల సోదరి మనులతోటి కలిసి ఈ రోజు దప్పు కొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మన యొక్క పోరును ప్రకటిస్తున్నారు. అందరం కూడా చప్పట్లతోటి ఈ యొక్క దప్పుల మాత్రం మీరందరూ కూడా సంఘీభావం పలకాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు గారు కొట్టే ఈ యొక్క పోరుకి మనందరం కూడా సంఘీభావం పలుకుతాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొప్పు భాష గారిని కోరుతున్నా. భారత్ మాతాకి బడుగుల ఆత్మగౌరవ పోరు సభకు విచ్చేసినటువంటి పోరు దీక్షకు విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణక్క గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు విజయ రామారావు గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, బాబు మోహన్ అన్న గారికి, అదేవిధంగా సుధాకర్ అన్న గారికి, ఇంద్రసేన్ అన్న గారికి, అదేవిధంగా జితేందర్ అన్న గారికి, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి హుసేన్ నాయక్ గారికి, ఆలయ భాస్కర్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్లకు, ఈ యొక్క జిల్లా నుంచి విచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆత్మీయ బంధువులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ఇప్పటితో ముగుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కేసీఆర్ పథకానికి ఇక్కడి నుంచి నాంది వలుపుతూ డ్యాన్స్ అందరూ స్టేజ్ దిగాలమ్మా, స్టేజ్ దిగాలి, స్టేజ్ దిగాలి, దిగాలి, అందరు దిగాలి. డ్యాన్స్ అందరు కిందికి దింపాలి. బైసాం అందరు కిందికి దింపండి, కిందికి దింపండి. మన రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు, కిందికి కావాలి, అందరు కిందికి దిగండి. అధ్యక్షులు కిందికి వస్తున్నారు కాబట్టి అందరు కిందికి దిగాలి. మదన్న కిందికి దింపండి, కిందికి దింపండి. డ్యాన్స్ అందరు కిందికి దిగాలి. బాబు బైసాం అందరు కిందికి దిగాలి, కిందికి దిగాలి. రాష్ట్ర అధ్యక్షులు కిందికి వస్తున్నారు కాబట్టి అందరు కిందికి దిగాలి, కిందికి దిగాలి. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కార్యకర్తలకు అందరికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు కాబట్టి అందరం భోజనం చేసుకొని మీ యొక్క ప్రాంతాలకు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కిందికి పోవాలి, కిందికి పోవాలి. మదన కిందికి పంపు. మదనకి నువ్వు పక్క జరగన్నా, నువ్వు అడ్డం నిలబడిపో అంటే పోతావు. నువ్వు కిందికి ఫస్ట్. మీరు పోటీస్తాను అడ్డం నిలబడితే ఎట్లా? ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆత్మీయ బంధువులకు అందరికీ, మీడియా మిత్రులకు, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కిందికోవాలి, కిందికోవాలి. స్టేజ్ మీద ఎక్కువైతున్నారు, కిందికోవాలి. ఏ బాయ్సాబ్ వచ్చిన అన్న ఎట్లానే మీరు ఇట్లా చేస్తే, అరే మీరు ఇట్లా చేస్తే ఎట్లా? అరే సైడ్ కింద పడతారు అంటే జాగ్రత్త. దయచేసి అందరు కిందికోవాలి, కిందికోవాలి అందరూ.
దయచేసి అందరూ మీద పడకండి, ఇబ్బంది పెట్టద్దు. దయచేసి అందరూ మీద పడకండి. అట్లా అరే మనం క్రమశిక్షణ అని చెప్తాం, క్రమశిక్షణ మారిపోయినట్టు మనం కార్యకర్తలంతా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్బంది పెట్టద్దు, మీద పడి ఇబ్బంది పెట్టద్దు. దయచేసి దయచేసి ఇబ్బంది పెట్టద్దు. మనం సమయానికి ఒక సమావేశాన్ని ముగించుకున్నాం కాబట్టి మన ప్రాంతాలకు అందరూ జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు భోజనం చేసుకొని మీ యొక్క ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టద్దు. పక్క ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ అక్కడ పోయి భోజనం తీసుకొని మీ యొక్క ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్యాంక్ అందరికీ వేదిక సైడ్ జరిగితే అందరు కిందికి దిగుతారు. కొద్దిగా సైడ్ జరగండి. కార్యకర్తలకు అందరికి మనం కొద్దిగా సైడ్ జరగండి. పైన చాలా మంది కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ సీనియర్ ఉన్నారు. మీ వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సైడ్ జరగండి. ముఖ్యంగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు శ్యామసుందరన్న గారి యొక్క ప్రతినిధి బృందానికి ఈ యొక్క సమావేశం ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అరే రే ఓ పైసం ఏం అర్థం చేస్తారండి? బాలు ఏం అర్థం చేస్తారు ఎందుకన్నా? ఏం అర్థంగా చేసేది అట్లా ఏం ఇబ్బంది పెట్టద్దు. అరే మీరు ఇంకా పడుతున్నారు అంటే అట్లా చేస్తారండి పైసం. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి వారికి నీళ్ల సదుపాయం కల్పించినటువంటి సెంట్రల్ హైదరాబాద్ కి యువమోర్చా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఏకండి బాలు ఈ ఫోటోలకు ఎగబడి మీరు ఎందుకు చేస్తున్నారు? ఫోటోలకు ఎందుకంటే చేస్తున్నారు? బాబు అరే మహిళలను చూడకుండా చేస్తారు ఏందయ్యా? కార్యకర్తలంతా రాష్ట్ర అధ్యక్షుడిని వాహనంగా తీసుకుపోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు తయారు చేసి అందరూ మీద పడద్దు. ఎవరు శేఖరన్న హలో ఇబ్బంది పెట్టద్దు. బాలు శేఖరన్న దయచేసి అందరూ మీరు లైన్ లో ఉండండి. తీసుకుపోండి. హలో దయచేసి ఇంత వేలాది మందిగా తరలి వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్తూ దయచేసి డయాస్ ఖాళీ చేయవలసిందిగా ఒక చిన్న ప్రెస్ మీట్ ఉన్నది. ప్లీజ్ అందరు కూడా ఈ డయాస్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాను.